మాకంటూ ఒక రోజు వస్తుంది, వస్తుంది, తేలుస్తాం మీ సంగతి, వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఏదో తేడాగా ఉందంటే. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. అంటే అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. వేసేసాడు బాగా. రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చియాడ్ని సందర్శించాడా? ఎందుకు సందర్శించాడు? ఇప్పుడైనా వల్లభనేని వంశీని చూడటానికి వచ్చి మరీ వల్లభనేని వంశీని చూస్తే బాగుండదులే అని పెద్ద ప్లానింగే మిర్చియాడ్కి వచ్చాడు. అంతేగాని ఇదే మాట అసెంబ్లీలో పోయి చెప్పి రైతులకి గిట్టుబాటు ధర రావాలి అని పోరాటం చేయమని చూద్దాం. జగన్ వచ్చాడు అంటే వాళ్ళ లబ్ధి పొందడం కోసం రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి రైతుల్ని కార్మికుల్ని నానాకి ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అది నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తాను. ఇలా జగన్ స్వలాభం కోసం రావడం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ ఏది ఎక్కడ? నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ బొంగ, బొంగ ఆఫ్ బొంగ. నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ బొంగ. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పోసని తమ్ముళ్ళు రెడీ అయిపోయి తమ్ముళ్ళు. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పోసని. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. నీ బొందరా, నీ బొంద. అందుకనే కొడాలనా నేను చూసినా ఆ మనిషికి అందుకనే కొడాలనా నేను చూసినా ఆ మనిషికి. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు, కమ్మవారికే ఇచ్చి 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. అందరూ నీలో ఉండరు.
ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5. యాక్టింగ్ ఏంద్రా, ఎవడైనా భయపడతాడారా అది చూసి? ఏమైనా నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏమైనా నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లోనే చేస్తున్నావు నువ్వు? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఎన్నిక వయసును ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఎన్నిక వయసును ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఏమైందిరా? వైస్ చైర్మన్ ఎన్నుకునే నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం ఏంటమ్మా? ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం ఏంటమ్మా? మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే కదా. ఫ్లాష్ బ్యాక్. నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఒక పప్పు సొద్దుగాడు, పనికి రానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద, రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. త్వరగా ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఈడేదో పెద్దాడైపోతాడని చెప్పి ఈడు బ్రెయిన్లెస్ కిడ్. వీడు దేనికి పనికొస్తాడు? తింటాకి తప్పించి, పొడుకోటాకి తప్పించి దేనికి పనికొస్తాడు? ఈ లోకేష్ అనేవాడు పనికిరాని వెధవ. సింహారెడ్డి నేను బరిలో దిగితే సీమే ఊరుకుంటే. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం ఏంటమ్మా? మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకు రావడం తర్వాత రైతులకి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. ఏదో తేడాగా ఉంది. ఈ 4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చియార్డ్ని సందర్శించాడా? ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఎనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.